హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ లాగ్. ఈరోజు మా హస్బెండ్ అయితే తినడానికి ఏమన్నా చేయొచ్చుగా చల్ల చల్లగా అని అడిగారు. ఏమున్నాయా అని చూస్తుంటే మాత్రం ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్ తింటావా అని చెప్పేసి మా హస్బెండ్ అడిగితే సరే చెయ్యి తింటానని చెప్పేసి అన్నారు. సో నేనైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఇంకా ఫ్రూట్స్ అన్న అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఫస్ట్ అయితే పాలు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఇవైతే ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు, ఒక 3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇంకా పాలు కాగేలోపు ఇంకా కొన్ని పాలు అయితే తీసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే కలిపి పెట్టుకున్నామండి. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్నానండి. చూడండి ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. పాలు కాగిపోయాయండి. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి తిప్పుతుంటే కొంచెం కొంచెంగా చిక్కబడిపోతుంది. చిక్కబడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి కస్టర్డ్ పౌడర్ వేసాక మంచి థిక్నెస్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కలుపుకున్న పాలను అయితే ఇందులో వేసేసుకొని చల్లార్చుకోవాలండి. ఇందులో ఏదో మిస్ అయింది అనుకుంటున్నారు కదా, ఇందులో అయితే షుగర్ వేయాలండి. కస్టర్డ్ పౌడర్ కలుపుకోక ముందే షుగర్ వేయాలి. నేనైతే షుగర్ని అవాయిడ్ చేసి బెల్లం అయితే కలుపుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ పాలకైతే 1 కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకున్నానండి. వేడిగా ఉన్నప్పుడే వేస్తే ఏంటంటే ఇరిగిపోతుందేమన్న భయంతో నేను మొత్తం పూర్తిగా చల్లగా అయ్యాక బెల్లం పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం కరిగిపోయేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. ఇంకా మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసాను. కావాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. బెల్లం వేసాను కదండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయిందనమాట. ఇప్పుడైతే సర్వ్ చేసి మా హస్బెండ్కి అయితే ఇద్దాము. టేస్ట్ చేసి తన రియాక్షన్ ఎలా ఉందో చెప్తారు. బాగుందా? అన్ని తీపి సరిపోయిందా?